చిత్రసీమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సత్యం చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తెలుగులో సత్యం చిత్రంతోనే సూర్యకిరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. హీరోయిన్ కళ్యాణిని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఇద్దరు విడిపోయారు. మాస్టర్ సురేష్ పేరుతో 200కు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మారారు. అప్పటి నుంచి ఆయన తన పేరు సూర్యకిరణ్గా మార్చుకున్నారు. సాటువం తర్వాత ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్, చాప్టర్ 6 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తమిళంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన అరసి చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగులో రాక్షసుడు, దొంగమొగుడు, స్వయం కృషి, సంకీర్తన, ఖైదీ నంబర్ 786 వంటి చిత్రాల్లో నటించారు. బాలనటుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2 అవార్డులను, దర్శకుడిగా 2 నంది పురస్కారాలను అందుకున్నారు. సూర్యకిరణ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి. ఇక సూర్యకిరణ్ పచ్చ కామెర్ల కారణంగా కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఇక సూర్యకిరణ్ బిగ్ బాస్ సీజన్ 4లోనూ సందడి చేశారు. అప్పుడే తన ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి చెప్పారు. సూర్యకిరణ్ తమిళనాడులోని చెన్నైలో టీఎస్ మణిరాధ దంపతులకు జన్మించాడు. అతని కుటుంబం కేరళలోని త్రివేంద్రంకు షిఫ్ట్ అయింది. అతని చెల్లెలు సుచిత ధనుష్ కూడా నటిగా రాణించారు. సూర్యకిరణ్ తెలుగు, తమిళ్, మలయాళ చిత్రసీమల్లో పనిచేశారు.